దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికీ వందనములు. వాకింగ్ ఇన్ ప్లస్ ఛానల్కు స్వాగతం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త దీవెనలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరంలో కలిగిన బాధలు, కన్నీళ్లు అన్నింటినీ ప్రభు తుడిచివేసి నీకు ఆశతో నిండిన మార్గాన్ని తెరవునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఈ సంవత్సరంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను సాతాను బంధకాల నుంచి విడిపించి నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచును. ఈ 2026 దేవుడు మీకు శాంతిని, ఆరోగ్యాన్ని, విజయాలతో నిండిన సంవత్సరం అనుగ్రహించబోతున్నారు. నీ రాకపోకలందు దేవుడు మీకు తోడుగా ఉండి నిన్ను కాపాడును. నీ ఎగ్జామ్స్లో నీకు తోడుగా ఉండి విజయం అనుగ్రహించును. నీ ఇంటర్వ్యూలో నీతో ఉండి ఉద్యోగము ఇచ్చును. కీర్తనలు 37:5 వచనము. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, ఆయన కార్యసాధన చేయును. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి, ఆయనే సమస్తాన్ని జరిగిస్తారు. ఇర్మియా 30:17 వచనం. వారు ఎవరునూ లక్ష్యపట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నేను నీకు ఆరోగ్యం కలుగచేసి నీ గాయములను స్వస్థపరచుదును. మనుషులు వదిలిన లోకం తక్కువ చేసిన గాయపడిన నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈ లోకంలో ఎవరూ పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నీతో ఉన్నాను అంటున్నారు. యెషయా 55:3-5 వచనము. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయనే నిన్ను స్వస్థపరుస్తారు. నీ బాధకు ముగింపు, నీ కన్నీళ్లకు సమాధానం అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక్కసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీతో ఉండును గాక. ఆమెన్.